హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనివాస్. సారీ. ఈరోజు మనం ఓయి క్యాంపస్కి వచ్చాము. ఈ ఓయి క్యాంపస్లో వాక్ చేద్దామని చెప్పేసి ఆల్రెడీ ప్రీవియస్ 2 days బ్యాక్ ఓయి క్యాంపస్కి వచ్చాము. బ్యాక్ సైడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ దగ్గరికి వచ్చాము. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ వాక్ చేద్దామని చెప్పేసి వచ్చాము. ఇక్కడ చూడండి, షెడ్, బస్ స్టాప్, జస్ట్ లైక్ బస్ స్టాప్, సిట్టింగ్ ప్లేస్. ఈ ఓయి క్యాంపస్ పక్కన ఇది చూస్తూ దీని పక్కన వస్తే బాగుంటుందని చెప్పేసి ఆలోచనతో మెయిన్ క్యాంపస్ కాబట్టి చూడటానికి కొంచెం గ్రీనరీ బాగుంటుంది కదా అని చెప్పేసి వచ్చాము. సండే చూడండి, ఈ సండేని ఈ విధంగా ఆహ్లాదకరంగా చూస్తూ మనం వాక్ చేస్తే బాగుంటుంది. అందుకని రెగ్యులర్గా మర్చిపోకుండా వాక్ చేయండి. వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఎన్ని ఉన్నా ఎన్ని లేదన్నది హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ హెల్త్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలంటే వాకింగ్ మర్చిపోకుండా వాకింగ్ చేయండి. నిన్న నేను మీకు చెప్పాను ఏమని, వాకింగ్ గురించి కొన్ని బెనిఫిట్స్ చెప్పాను. వాకింగ్ చేయటం వల్ల ఏ రోగమైనా సరే మనకి క్లియర్ చేసుకోవాలి అని చెప్పేసి అంటే ఫస్ట్ మన సెల్ఫ్గా మనం బిల్డ్ అయ్యి, మన సెల్ఫ్ మోటివేట్ అయ్యి, మనం స్ట్రాంగ్గా ఉండి వాకింగ్ చేయాలి. మనం గట్టిగా స్ట్రాంగ్గా మనం ప్రిపేర్ కావాలి. నేను స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పేసి ఫస్ట్ మన సెల్ఫ్కి బిల్డ్ అయిపోయినాం అనుకోండి, ఆటోమేటిక్గా వచ్చేసి మనం స్ట్రాంగ్గా ఉంటాం. బ్రెయిన్ స్ట్రాంగ్గా ఉంటే ఇది చేయాలి అని చెప్పేసి ఆలోచన వస్తే అది చేసేస్తాం. సో మీరైతే ఫస్ట్ అనుకోండి, మీరు చేసేస్తారు. ఓకే, మీరు రెగ్యులర్గా వాకింగ్ చేయడం మర్చిపోవద్దు. వాకింగ్ చేయడం వల్ల బ్లడ్ ప్రెషర్ తగ్గుద్ది, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, బ్రెయిన్ మనకి బ్రెయిన్లో ఏదైతే ఉందో అది మన కంట్రోల్లోకి వస్తుంది. మీరు నడుస్తూ వాక్ చేస్తే ఏమవుతుంది అంటే మీరు మంచిగా ఈ ప్లేస్ని చూస్తూ వాక్ చేస్తే ఏమవుతుందంటే మన బ్రెయిన్ అనేది షార్ప్ అయిపోతుంది, కూల్గా ఉంటుంది. మానసిక ఒత్తిడి అనేది తగ్గిపోతుంది. సో మనము స్ట్రాంగ్గా ఉంచుకోవాలనుకుంటే ఆ మానసిక ఒత్తిడి నుంచి బయటపడాలి. ద్వితీర్ మా అమ్మగారు ఈ ఏజ్లో కూడా మంచి వాకింగ్ చేస్తున్నారు. సో ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు వాక్ చేయండి. మీ బీపీని కంట్రోల్లో పెట్టుకోండి, షుగర్ని కంట్రోల్లో పెట్టుకోండి. లోపల ఏదో గార్డెన్ ఉందంటే వెళ్తున్నాను. మన స్ట్రెస్ ఏదైతుందో స్ట్రెస్ని తగ్గించుకునేది చూసుకోండి. ఇక్కడ గార్డెన్ ఉంది, గార్డెన్లోకి వెళ్తున్నాము. డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది, బోన్కి బూస్ట్ వస్తుంది. సూపర్. ఇక్కడ చాలామంది ఉన్నారు చూడండి, మంచి ప్రశాంతంగా అందరూ ఇలా చేస్తూ ఉన్నారు. సీనియర్ సిటిజన్స్, ప్రతి ఒక్కరు మెంటల్గా ప్రిపేర్ సీనియర్ సిటిజన్స్ ఫిజికల్ యాక్టివిటీ చేయాలని చెప్పేసి. సీనియర్ సిటిజన్స్ కాదు, ఎవరు కాదు, ప్రతి ఒక్కరు
ఇలాంటి ఆహ్లాదకరమైన ప్లేసుల్లో వచ్చేసి మనం వాక్ చేసుకుంటూ మనల్ని మనం సెల్ఫ్గా బిల్డ్ చేసుకోవాలి. మీ కోపం వచ్చిందా కొంచెం వాక్ చేయండి, ఆటోమేటిక్గా మీ కోపం కంట్రోల్ అవుతుంది. మీకు బ్లడ్ ప్రెషర్ హెవీగా వచ్చిందా కొద్దిసేపు వాక్ చేయండి, జస్ట్ ఒక 100 మీటర్స్ అలా వాక్ చేయండి. మీకు ఏమైనా థింకింగ్స్ కావాలా, డిఫరెంట్ థాట్స్ కావాలా, మంచి పీస్ఫుల్ ప్లేస్లో వచ్చేసి వాక్ చేయండి. ఇవన్నీ చేయటం వల్ల ఏమవుతుందంటే మీకు డిఫరెంట్ థాట్స్ వస్తాయి. అన్నిటికీ మెయిన్ ఇంపార్టెంట్ వాకింగ్ మంచి ప్లేస్. మీరు వాకింగ్ చేయాలని చెప్పేసి ఉంటే మీకు ప్లేస్ దొరకలేదని చెప్పేసి మీరు ఆలోచించమాకండి. మీకు నియర్లో ఏదైతే మంచి ప్లేస్ ఉందో ఆ ప్లేస్లో చూసి వాక్ చేయడానికి ట్రై చేయండి. బోగన్విల్లా ఫ్లవర్స్, నిన్న నేను మీకు బ్లడ్ గురించి చెప్తా అన్నాను. నిన్న వాకింగ్ అయిపోయిన తర్వాత ఎవరికో సర్జరీ ఉంది అని చెప్పేసి అంటే అభి వాళ్ళ ఫ్రెండ్కి, అభి ఇంతకుముందు మనతో పాటు వీడియోలో ఉన్నాడు, అభి వాళ్ళ ఫ్రెండ్కి వచ్చేసి బ్లడ్ ఇవ్వాలని చెప్పేసి అంటే ఆఫ్టర్ వాకింగ్ వెళ్ళి బ్లడ్ డొనేట్ చేసి వచ్చాను. బ్లడ్ ఇచ్చిన తర్వాత యాక్చువల్లీ 1 or 2 days రిలాక్స్ కావాలి, రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి డాక్టర్ సజెషన్స్ ఇస్తారు. అలా ఏం లేదు, ఎవ్రీథింగ్ మన మైండ్ సెట్. నాకు ఓపిక లేదు అంటే ఓపిక లేదు, ఉంది అంటే ఉంది. ఏదైనా సరే మన సెల్ఫ్. సో అక్కడ మనం ఎలా ఆలోచిస్తే ఆ ఆలోచన ప్రకారమే మన బాడీ తీసుకుంటుంది. ఇక్కడ బ్రిడ్జ్ టైప్ ఏదో బ్రిడ్జ్ లాగా ఉంది. లొకేషన్ చాలా పెద్ద లొకేషన్. సో మనం ఆలోచన బట్టే మన ప్రవర్తన ఉంటుంది. మనం ఎలా అయితే ఆలోచిస్తామో ఆలోచన ప్రకారమే ఉంటుంది. సో మీ ఆలోచన అనేది స్ట్రాంగ్గా ఉంచుకోండి బాగుంటుంది. చింత చెట్టు, వాటర్, ఏంటది ఇటు కూడా వేవ్ ఉండొచ్చు, మేబీ ఉంది, వేవ్ ఉంది. చూడండి వ్యూ ఎలా ఉందో. బ్లడ్ అనేది ఎవ్రీ 3 to 4 months ఒకసారి బ్లడ్ ఇస్తే ఏమవుతుందంటే మన బాడీలో కొత్త బ్లడ్ అనేది గ్రోత్ వస్తుంది, క్యాలరీస్ బర్న్ అవుతాయి, అండ్ షుగర్ కంట్రోల్ ఉంటుంది, కొలెస్ట్రాల్ మైనస్ అయిపోతుంది, ప్రతి ఒక్కటి. ఇంకోటి మీరు తీసుకునే దాంట్లో వచ్చేసి మనం తీసుకునే ఫుడ్లో వచ్చేసి షుగర్ లేకుండా తీసుకోండి దయచేసి. ఎవరు కూడా షుగర్ వాటర్ ట్రై చేయొద్దు, షుగర్ లేకుండా చూడండి. షుగర్ అనేది మనకి చాలా డేంజరస్. సో వన్స్ అపాన్ టైం మన పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఆ టైంలో అందరూ హెల్తీగా ఉండేది. సో తీసుకునే ఫుడ్ మంచి ఫుడ్ తీసుకోండి. వాకింగ్ మాత్రం మిస్ చేయొద్దు, రెగ్యులర్గా వాక్ చేస్తూ ఉండండి.
అక్కడ చూడండి బర్డ్స్ కనిపిస్తున్నాయా? చూడండి, ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు మంచిగా వాకింగ్ చేస్తున్నారు. హెల్త్ అనేది మన సెల్ఫ్ చూసుకోవాలి, అది ఎవరు చెప్పేది కాదు. మంచిగా ఈ ఏరియాలో పీస్ఫుల్గా ఉంది. ఈ ఏరియాలో వచ్చేసి అందరూ మంచి వాక్ చేస్తున్నారు, రన్ చేస్తున్నారు. ట్రై చేద్దాం, మనం ఎవరైనా ఇంటాక్ట్ ట్రై చేద్దాం. ఇన్ కేసు వాళ్ళు అడిగితే ట్రై చేద్దాం. బటర్ఫ్లై ఇమేజ్, స్టోన్ మీద బటర్ఫ్లై ఇమేజ్ చేశారు. చూడండి, ఇక్కడ ఏస్తాం సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఎలా వాకింగ్ చేస్తున్నారు, యాక్టివిటీ చేస్తున్నారు. సేమ్ అదేవిధంగా అందరూ వాకింగ్ చేయండి. చాలా మంచిగా ఉంది ఇట్లా వాకింగ్ చేయటం ఈ అందరితోనే. చూడండి, ఇంత పెద్దవాళ్ళు చేస్తున్నప్పుడు చిన్నవాళ్ళు ఎలా చేయాలి, ఇంకా స్మార్ట్గా, ఇంకా హెవీ వర్కౌట్స్ ఇవన్నీ చేస్తూ ఉండాలి. జెండర్ ఈక్వల్ జెండర్ అని చెప్పేసి ఈక్వల్ ఏజ్ అని చెప్పేసి ఇక్కడ మనం చూస్తున్నాము. ఎందుకంటే చిన్న ఏజ్ వాళ్ళు ఉన్నారు, పెద్ద ఏజ్ వాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ ఉన్నారు. కాబట్టి దాని గురించి చెప్తున్నాను నేను. అందరూ ఉన్నారు. చూడండి, హ్యాండ్ స్వింగ్స్, నార్మల్ వర్కౌట్స్ చేస్తున్నారు. ఇలాంటి ప్లేస్లు చూజ్ చేసుకోండి, వాక్ చేయడానికి ట్రై చేయండి. పక్కన బర్డ్స్ సౌండ్ వినండి. ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను. స్టిక్ పట్టుకొని ఒక తాతగారు నడుస్తున్నారు. తను వాకింగ్ చేయాలని చెప్పేసి ఆలోచన ఉంది కాబట్టి వాకింగ్ చేస్తున్నారు. చూసారా, తనకి నడవడానికి ప్రాబ్లం అయినా సరే వాకింగ్ చేయాలనే కాన్సెప్ట్ వాకింగ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు మార్నింగ్ వచ్చేసి ఇలా పార్క్ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి, ఇక్కడ ప్లేస్ పార్క్ కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి డిఫరెంట్ గేమ్స్ ఆడుతున్నారు. ఇందాక బ్లడ్ గురించి మాట్లాడుతున్నాను. బ్లడ్ వచ్చేసి ఇయర్లీ 3 times దాకా ఇవ్వచ్చు. 4 times అంటే ఎక్కువ అవుతుంది. 18 years నుంచి 60 years లోపల వాళ్ళే ఇవ్వచ్చు. 350 to 450 ml దాకా, డిపెండ్స్ ఆన్ పర్సన్, డిపెండ్స్ ఆఫ్ ఏజ్. అది ఒక్కొక్క ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి ఉంటుంది. మనిషి యొక్క స్టెమినా, మనిషి యొక్క స్టాండర్డ్ని బట్టేసి ప్రతి ఒక్కటే ఉంటుంది. ఆ తాతగారి దగ్గరనే మళ్ళీ ఒకసారి బ్యాక్ తీసుకెళ్తాను. ఆ తాతగారు చూడండి, నడలేని సిచ్యువేషన్లో కూడా వాక్ చేయాలని చెప్పేసి కాన్సెప్ట్తో తన యొక్క ఆలోచనకు నేను చూపిస్తున్నాను. సరే, విల్ బ్యాక్.
జస్ట్ ఏం చెట్టు అంకుల్? ఏం చెట్టు? ఏమి చెట్టు చెట్టు అదా అదా అవి బెతెల్ నట్స్ ఒక్క అనుకుంటా మేబీ నో ఐడియా. ఇదంతా వచ్చేసి స్నేక్ ప్లాంట్. ఈ స్నేక్ ప్లాంట్ వచ్చేసి ఇంట్లో ఇప్పుడు స్నేక్ ప్లాంట్ ఉండాలి. స్నేక్ ప్లాంట్ వచ్చేసి ఎయిర్ ప్యూరిఫైర్లో వచ్చేసి ఇది బెస్ట్. ఇంట్లో ఏ క్లైమేట్లోనే ఉంటుంది. ఎయిర్ ప్యూరిఫై బాగా చేస్తుంది స్నేక్ ప్లాంట్. యూజ్ అంటే ఇది స్నేక్ ప్లాంట్. కమ్ యూజ్ ఇంట్లో ఉంటే ఎయిర్ ప్యూరిఫైర్, ఎయిర్ బాగా ప్యూరిఫై చేస్తుంది. ఇంట్లో ఏ క్లైమేట్లోనే ఉంటుంది. అక్కడ మెడిటేషన్ చేస్తున్నారు. ఇందాక మెడిటేషన్ చేసే వాళ్ళు చాలామంది చూపించాను. సో మళ్ళీ ఇటుపక్క రూట్లో వెళ్దాము. లేదు లేదు, లోపలికి కడుక్కోపోతుంది, అటు రోడ్ లేదు. సో ఈ విధంగా మర్చిపోకుండా అందరూ వాక్ చేయండి. చూడండి ఎంతమంది ఏ విధంగా వాక్ చేస్తున్నారు. సో ఫ్యామిలీతో ప్లాన్ చేసుకోండి. మనకు ఏముంది ఏం లేదని కాదు, మన హెల్త్ మంచిగా ఉంటేనే అన్నీ మంచిగా ఉంటాయి. హెల్త్ గురించి బాగా ఫోకస్ చేయండి. హెల్త్ గురించి ఫోకస్ చేయండి. ఈ హెల్త్ ఎప్పుడు కూడా మిస్ అయ్యద్దు. మంచిగా హెల్తీ డైట్ తీసుకోండి, హెల్తీగా ఉండండి. వాకింగ్ చేయడం మిస్ చేయొద్దు. నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, నేను ఎక్కువ వాడే వర్డ్ ఏంటంటే వాకింగ్ వాకింగ్ వాకింగ్. నేను రన్నింగ్ చేస్తాను అని చెప్పేసి మిమ్మల్ని రన్నింగ్ చేయమంటలేదు, వాకింగే చేయమంటున్నాను. వాకింగ్ వచ్చేసి ఏస్తో సంబంధం లేదు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ వాకింగ్ చేయొచ్చు. సో మర్చిపోకుండా వాక్ చేయండి. ఇంటి పరిసరాలు నీట్గా ఉంచుకోండి. ఇంట్లో ప్లాంటేషన్ ఎక్కువ పెంచుకోండి. ఇంట్లో ప్లాంటేషన్ ఎక్కువ చెట్లు ఉంటే మనసు పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, వాకింగ్ ఈజ్ ఏ బెస్ట్ మెడిసిన్. ఇది గ్రౌండ్లో పెట్టారు అంటే అది మనం చూడటానికి చేయటానికి మీరే మీ ఆలోచనలకి వదిలేస్తున్నాను. పిల్లలు ఉంటే ఈ విధంగా చేస్తుంటారు. వాళ్ళు ఇలా ఇష్టం వచ్చినట్లు చేయాలనిపిస్తుంది. అందుకనే పిల్లల్ని ఇట్లా పార్కులు తీసుకొచ్చినప్పుడు, ఇట్లా వాకింగ్ తీసుకొచ్చినప్పుడు పిల్లల్ని ఫ్రీగా వదిలేసేయండి. వదిలేస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనం వచ్చేసి దూకొద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు అని చెప్పేసి వాళ్ళు చేస్తుంటాము. కంపాస్ట్ సో మన ఫోకస్ అంతా వాకింగ్, మర్చిపోకుండా వాక్ చేస్తూ ఉండండి.
వాకింగ్ రిలేటెడ్ వీడియో. ప్రతి ఒక్కరిని మోటివేట్ చేయటం. టూ కిలోమీటర్స్ అని 21 minutes. సో మనం మ్యాక్సిమం వీడియో సైజ్ అనేది రెడ్యూస్ చేయడానికి చూద్దాము. ఇక్కడ మంచి ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి. ఇలా ఇవన్నీ చూస్తూ మనం వాక్ చేస్తే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. గిఫ్ట్ అయినా బాగుంటుంది. గిఫ్ట్ బాగుంటుంది, ఫొటోస్ కూడా బాగుంటాయి. ఇక్కడ చూడండి బ్రదర్ చేశాడు, చాలా మంచిగా అనిపిస్తుంది. ఇది గిఫ్ట్ ఇవ్వడానికి కూడా ఆ టైంలో రెడీమేడ్గా చూసారా ఈ విధంగా రెడీమేడ్ చేశారు. సో ఈ విధంగా కూడా మీరు ఎక్కడ కూడా కొనకుండా ఇట్లా రెడీమేడ్ చేసుకొని ఆన్ ది స్పాట్లో ఈ కాలేజీలో ఇవి బాగా ఉపయోగపడతాయి. ఇది యాక్చువల్లీ వాకింగ్ వీడియో అన్నట్లు. అంటే అందరినీ కొంచెం మోటివేట్ చేస్తూ వాకింగ్ చేయాలి, వాళ్ళతో పాటు మనతో పాటు వాళ్ళు కూడా వాకింగ్ చేయాలని చెప్పేసి. గుడ్ ఐడియా సార్. అంటే హెల్త్ ఫిట్గా ఉండాలి కదా. ఇక్కడ ఐసిఐసిఐ ఫౌండేషన్ అంట 4.97 crores. ఏంటది 4.97 crores? సో అది కంప్లీట్గా ఏదో చూడలేదు. ఓకే, మనం సెకండ్ రౌండ్కి వచ్చాము. ఇప్పుడు మిడ్లోంచి వెళ్దాము. ఇక్కడ చూడండి, ఎవరికి సంబంధం లేకుండా వాకింగ్ చేస్తున్నారు. అదేవిధంగా మీరు కూడా మీరు సెల్ఫ్గా వెళ్ళుకోవడానికి ట్రై చేయండి. మీకు ఒకరితో సంబంధం లేకుండా మీకు మీరుగా వాక్ చేయడానికి చూడండి. ఇలాంటి వాతావరణంలో వాక్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, తొందరగా మిమ్మల్ని మీరు కొత్తగా చూసుకుంటారు. ఒకసారి మీరు బిఫోర్ పిక్, ఆఫ్టర్ పిక్. బిఫోర్ వాక్ చేయడానికి బిఫోర్ ఒక పిక్ తీసుకోండి. ఒక 21 days ఆ 28 days వచ్చేసి పెట్టేసుకోండి. టైం పీరియడ్ పెట్టేసుకోండి. ఈ టైం పీరియడ్లో వచ్చేసి ఆఫ్టర్ ఒక పిక్ తీసుకోండి. రెండు కంపేర్ చేసి చూడండి. స్కిన్ ఎంత గ్లో అవుతుందో చూడొచ్చు. స్కిన్ గ్లో కావటానికి అండ్ మజిల్ ఫిట్గా ఉండటానికి, మజిల్ టైట్గా ఉండటానికి ఫిట్గా ఉంటాయి. మనం నిలబడ్డప్పుడు మన బాడీ స్టేబుల్గా ఉంటుంది. కొలెస్ట్రాల్ రెడ్యూస్ అవుతుంది. అన్నిటికంటే ముఖ్యమైనది వాటర్ వచ్చేసి మీరు వచ్చేసి లాంగ్ వాక్ చేసేటోళ్ళు క్యారీ చేయడానికి ట్రై చేసుకోండి. ఎందుకంటే వాటర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి. మళ్ళీ బాడీ డీహైడ్రేట్ అయిపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. బాడీ డీహైడ్రేట్ కాకుండా చూసుకోండి. ఈ విధంగా మనం డౌన్లోకి వెళ్తాం. చూడండి ఈ ఏజ్ వాళ్ళు హాయ్ అండి అందరికి. ఏం లేదు, అందరూ ఏజ్తో సంబంధం లేకుండా వాకింగ్ చేయాలనే కాన్సెప్ట్తో స్టార్ట్ చేశాను.
ఎందుకంటే హెల్త్ ఉంటేనే ఏదైనా మనకి ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మిమ్మల్ని చూపిస్తే ఏంటంటే మిమ్మల్ని చూసి చిన్న పిల్లలు కూడా బయటకు వస్తారు వాక్ చేయడానికి. 20 సంవత్సరాల నుంచి వస్తున్నాను మల్కాజిగిరి నుంచి రావడం జరుగుతుంది. ఈ స్నేహితులంతా మల్కాజిగిరి సగం వరకు. ఓకే ఓకే, చూడండి ఏజ్తో సంబంధం లేకుండా ఎంతమంది అందరూ ఫ్రెండ్స్గా కలిసి వచ్చి వాక్ చేస్తున్నారు. సో ఫిజికల్ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏజ్తో సంబంధం లేకుండా అందరూ వాక్ చేయండి. రోజు అట్లీస్ట్ 5 కిలోమీటర్స్ మాత్రం వాక్ చేయడానికి ట్రై చేయండి. ఏంటండి అందరినీ వాకింగ్ కంపల్సరీ రమ్మని చెప్పండి. ఆడ బస్సులో ఏంటో ఉరుకొద్దని చెప్పండి. బస్సు తగిలిందంటే అంతే సంగతి. లేదు లేదు లేదు, ఏదైనా సరే మన కట్ చేసేదేమో చెప్తున్నా ఉన్న విషయమే అండి. ఏదైనా సరే కాదు ఆ బస్సులు పోతుంటే దాన్ని పక్కపుండి పోవద్దని చెప్పండి అని చెప్తున్నా నేను. అది కరెక్టే. ఎందుకంటే లేదు నేను లాస్ట్ 25 years నుంచి నాన్ స్టాప్గా వచ్చేసి వాక్ చేస్తూనే ఉన్నాను. అయితే దాంతోపాటు ఇక్కడే కాదు, డిఫరెంట్ ప్లేసెస్. యాక్చువల్గా నేను ఇండియా మొత్తం. నా పేరు శ్రీనివాస్ అండి. ఛానల్ రైజ్ అండ్ రిపీట్ 13 అంటే కంటిన్యూషన్ ఉంటుంది, స్పేస్ లేకుండా. శ్రీనివాస్ అండి, శ్రీనివాస్ రావు. రెడ్డి పెట్టుకుంటే శ్రీనివాసం 2 సార్లు చెప్పిన 3సారి రెడ్డి అని అడిగిన ఏం లేదండి. ఇప్పుడు హాస్పిటల్ చుట్టూ మనం తిరుగుతున్నాము, హాస్పిటల్స్ చుట్టూ మనం తిరుగుతున్నాము. నడవడం వల్ల జస్ట్ 5 kilometers నడవడం వల్ల మన హెల్త్ ఎంత ఫిట్గా ఉంటుందో జనానికి తెలియట్లేదు. అందుకనే నేనొక్కనే ఫిట్గా ఉండటం కాదు, నాతో పాటు అందరూ ఫిట్గా ఉండాలనే ఆలోచనతో నన్ను నేను కనిపించుకోకుండా అందరినీ మోటివేట్ చేస్తూ వీడియో చేద్దామని చెప్పేసి ఆలోచన వచ్చింది. అదే ఏజ్ అనేది ఒక నెంబర్ అండి, ఏజ్తో సంబంధం లేదు. 80 years వాళ్ళు నడిచే వాళ్ళు ఉన్నారు, 10 years వాళ్ళు నడిచే వాళ్ళు ఉన్నారు. ఏజ్తో సంబంధం లేదు. మన ప్రతి బర్త్డే ఇక్కడ జరుపుకుంటాం వీళ్ళందరి. ఓకే, వెరీ గుడ్. వారికి గార్లాండ్ ఇవ్వటము, శాల్వా కప్పటము, స్వీట్ తినటం ఇవన్నీ మాకు ఇక్కడ జరుగుతూనే ఉంది. మరి అదైతే ఉన్నది. ఇది మాత్రం మంచి విషయం. ఇక్కడ చూడండి, మనము వీళ్ళంతా అంకుల్స్ సరే మనమంతా ఇక్కడ కూర్చొని చిట్ చాట్ చేస్తున్నాము. మీరు వాకింగ్ చేస్తే ఇక్కడ ఈ ప్రదేశాలు చూడండి, ఈ పక్కన పక్షుల సౌండ్లతోని మీరు వాక్ చేస్తూ ఇలాంటి పెద్దవాళ్ళతోని నవ్వుతూ మీరు టైం గడిపారనుకోండి, జీవితంగా చాలు. మీరు ఎన్ని కోట్లున్నా ఇలాంటి అనుభూతి అనేది దొరకదు. ఇలాంటి వాళ్ళతోనే మనం గడిపితే ఏంటంటే వీళ్ళ ఎక్స్పీరియన్స్ మనకి షేర్ చేస్తారు. ఇది ఏ బుక్లో కూడా దొరకదు. ఒక మనిషి యొక్క ఎక్స్పీరియన్స్ అనేది. మీ ఏజ్ ఎంత ఉంటుందండి? నాది 70 అండి. 70 years ఎక్స్పీరియన్స్. మీరు 70 years ఎక్స్పీరియన్స్లో వచ్చేసి మీరు ఏ బుక్లో దొరికిన ఇలాంటి ఎక్స్పీరియన్స్ నియర్ అబౌట్ 60 above అంతా 60 years above అని చెప్పేసి అంటే వీళ్ళకున్న ఎక్స్పీరియన్స్ వచ్చేసి మనకి ఎక్కడ కూడా దొరకదు. 79 ఈసారి చూడండి, 79 years అంట. 79 years కూడా స్టిల్ యంగ్గా ఉన్నారు, రెగ్యులర్గా వాకింగ్ వస్తున్నారు. నేను యాక్చువల్లీ డిఫెన్స్ రిటైర్డ్ అండి, ఆర్మీ రిటైర్డ్. ఓకే. సో ఏజ్ అనేది జస్ట్ ఒక నెంబర్ అండి. మనము నాకు ఏజ్ అయిపోతుంది అని చెప్పేసి అనుకుంటున్నాం. ఏజ్ ఆ ఆలోచన ఫస్ట్ మనం ఏదైతే ఆలోచిస్తామో మన బాడీ అదే రియాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇదంతా మీకు వీడియోలో వస్తుంది, మీరు చూసుకోండి. 12 తర్వాత వస్తుంది, ఫోన్లో వస్తుంది, ఫోన్లో యూట్యూబ్లో వస్తుంది, చూసుకోవచ్చు. యూట్యూబ్లో వస్తుంది. ఇప్పుడు ఇదంతా మనం మాట్లాడుకుని చిట్ చాట్ అంతా చూడండి. చిన్నబాబు కూడా వాకింగ్ వచ్చారు. చిన్నబాబుని చూసి కూడా మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. వస్తుంది. ఒక హీరో లాగా వచ్చాడు వాక్ చేయడానికి. ఒక వాకింగ్ చేసినావా? ఒక అమ్మాయి అందులో వస్తుంది చూడు, సినిమాలో దాంట్లో సీరియల్ కళ్ళు సేమ్ వాకింగ్ చేసినావా బాబు? జై శ్రీరామ్. చూడండి వాక్ చేయడానికి కూడా ఎంత స్టైల్గా వచ్చాడో.
సో అదేవిధంగా అందరూ వచ్చేసి మీరు స్టైల్గా రండి, స్టైల్గా వాక్ చేయండి. ఏం లేదు, మనల్ని మనం స్ట్రాంగ్గా ఉంచుకుంటే మనం స్టైల్గా కనిపిస్తాము. ఏతో సంబంధం లేకుండా అందరూ మర్చిపోకుండా వాక్ చేయండి. చూడండి, ఈ విధంగా కూర్చొని మనం టైం స్పెండ్ చేస్తే మనకి టైమే తెలియదు. ఇది మధ్యాహ్నం 12 తర్వాత వస్తుంది, 12 గంటలకల్లా వచ్చేస్తుంది. ఏ ఛానల్? రైజ్ అండ్ రిపీట్ 13 అని చెప్పేసి యూట్యూబ్లో వచ్చేస్తుంది. అది మీరు ఛానల్ కొట్టేసుకుంటే ఛానల్లో మీకు కనిపిస్తుంది. చేయాలి చేసి మాకు పెట్టి మళ్ళీ రైజ్ అండ్ రిపీట్ 13 అశోక్ గారు మీ దాంట్లో తీసుకొని మాకు కొట్టి స్పేస్ లేకుండా కంటిన్యూషన్గా ఉంటుంది. ఒకసారి చూపియమ్మా. బాబు పెడుతున్నాడు బాబు. పెడతాను అది మీ గ్రూప్లో, మన ఓయూ గ్రూప్, మన వాకర్స్. ఇక్కడ వాకర్స్ ఓయో వాకర్స్ గ్రూప్ ఉందంట. ఓయో వాకర్స్ గ్రూప్లో వచ్చేసి వాళ్ళు యాడ్ చేస్తున్నారు. సో ఏది వస్తాం సార్, మల్కాజ్గిరి నుంచా? మరి 5 కిలోమీటర్ రోజు మరి కారు నేను నాగార్ నుంచి వచ్చాను. అట్లనా? 23 అంటే యాక్చువల్గా నా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే వాక్ చేసుకుంటూ ఈ ప్రదేశాలు చూసుకుంటూ వాక్ చేసుకుంటూ ఏమైందంటే కొంచెం మనసు పీస్ఫుల్గా ఉంటుంది, ఆక్సిజన్ మంచి దొరుకుతుంది. నేనేమనుకున్నానంటే మొత్తం హైదరాబాద్లో ఉన్న ప్లేస్లన్నీ కొంచెం తిరుగుతూ ఆ ఏరియాలో చూపిస్తూ ఉంటే 2000 ఎకరాలు దాదాపు దీని చెట్లు. ఇది కాదు హైదరాబాద్ కాదు. ఆడింది అందరికీ చెప్పండి, ఇట్లా వాక్ చేస్తూ ఇట్లా ప్రదేశాన్ని చూస్తే చాలా ఆహ్లాదకరంగా చాలా హ్యాపీగా ఉంటుందని చెప్పండి. చాలామంది ఏం చేస్తున్నారంటే నాకు నడుములు నొప్పి, నాకు ఆ నొప్పి, ఈ నొప్పి అని డుమ్మలు కొడుతున్నారు. డుమ్మలు కొట్టొద్దని చెప్పండి. ఇది అంకుల్ చెప్పాడు దోమలకి మందులు కొట్టొద్దని చెప్పేసి. ఇది చాలా వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే ఏదైనా సరే ఆ దోమలు చనిపోతున్నాయి అంటే అది మనిషికి చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఏదైనా సరే ఇన్సెక్ట్స్కి మనము మందులు స్ప్రే చేస్తున్నామంటే 100% మనిషి మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఒకసారి అందరికీ మన మా వాళ్ళు ఉన్నారు ఇక్కడ కొంతమంది, వాళ్ళకి చెప్పండి అనవసరమైన కారణాలు చూపించి డుమ్మలు కొట్టకండి అని చెప్పండి. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. లేదు నేను చెప్పేదంటే నేను మీకు చెప్పే అంతలోని కాదు, అయినా నాకు వచ్చిన ఆలోచన చెప్తాను. ఒకరోజు ఆఫ్ డే మేము రాము, లేదు రోజు మాత్రం వీక్లీ వన్స్ ఫాస్టింగ్ ఉంటాను ట్రై చేస్తే మన టోటల్ లోపల ఉన్న బాడీ అంటే మీ ఏజ్కి సెట్ అయితే కాదని చెప్పలేదు, ఒక్కొక్క ఏజ్ని బట్టి ఉంటుంది. అదే నేను చెప్తున్నాను, ఏజ్ని బట్టేసి చూసుకొని మనకి నిదానంగా ట్రై చేయడానికి చూడండి. ఎందుకంటే మనము ఫాస్టింగ్ ఉండటం వల్ల లోపల మెటబాలజీ అనేది చాలా స్ట్రాంగ్ అయిపోతుంది, గట్ అనేది చాలా స్ట్రాంగ్ అయిపోతుంది. మనం ఒకరోజు దానికి రెస్ట్ ఇచ్చామనుకోండి, రెస్ట్ ఇస్తే ఏమవుతుందంటే ఇంటర్నల్గా క్లీనింగ్ అవుతుంది. మనం ఇప్పుడు బయట ఎట్లయితే చీపుతో క్లీన్ చేసుకుంటామో, మన ఇంటి పరిసరాలు అంతా క్లీన్ చేసుకుంటామో, మనం దానికి ఫుడ్ ఇవ్వకుండా ఉంటే ఏమైందంటే లోపల ఇంటర్నల్గా క్లీన్ అయిపోతుంది. ఆ క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. లోపల ఇప్పుడు మన చెత్త పెరిగిపోయింది అనుకోండి, బయట మనకు చూడటానికి ఎంత ఇది కనిపిస్తుంది, ఏ పని చేయదు కాదు. మనం అది క్లీన్ చేసిన తర్వాతనే మనకి చేయాలనిపిస్తుంది. సేమ్ అదేవిధంగా మన బాడీలో టోటల్ ఇంటర్నల్ బాగుండాలి అని చెప్పేసి అంటే ఫాస్టింగ్ అనేది ఇంపార్టెంట్. మీ ఏజ్కి నేను చేయమనట్లేదు, అయినా సరే చేయడానికి ట్రై చేయండి. ఇంకొక విషయం ఏంటంటే వాకింగ్కి వచ్చేసి ఎవరు తోడుండకూడదు. వాకింగ్కి ఎవరు తోడుండకూడదు. ఎందుకు తోడుండకూడదు అని చెప్పేసి అంటే ఈరోజు ఒకళ్ళు డుమ్మ కొట్టారనుకో, రేపు నాకు కూడా రావాలనిపించదు. వాకింగ్ అనేది రెగ్యులర్గా మనం ఎలా అయితే ఫుడ్ తీసుకుంటున్నామో అలా వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను అదే చెప్తున్నాను, అది మన బ్రెయిన్ సెట్, మన బ్రెయిన్కి ఎలా అయితే ప్రోగ్రామ్ ఇస్తామో సేమ్ అదే విధంగా మన బాడీ తీసుకుంటుంది. ఇక్కడ దాకా అందరం కలిసి వస్తాం, ఇక్కడ నుంచి 1 by 1 అలాగే పోవచ్చు. ఎలా పోవచ్చు. ఇప్పుడు ఏజ్ ఉంది మా తోడు లేకపోతే పడిపోయినాం అనుకో, ఏమైనా అయిందనుకో, ఇక్కడ ఎవరు లేకపోతే లేదు అట్లా అనట్లేదు, అట్లా ఓకే. నేనేమంటున్నా అంటే మన మైండ్ సెట్, వాళ్ళు రాకపోయినా నేను వాక్ చేసే విధంగా మైండ్ సెట్ చేసుకుని అంటున్నాను. నడిస్తే ఏం కాదు కదా, మీరు ఎట్లయినా నడవచ్చు. ఒకటే మనము లాంగ్ స్టెప్ వేసే విధంగా ట్రై చేయండి. ఫస్ట్ ఇంపార్టెంట్ షూ ఇంపార్టెంట్. మనం వేసుకున్న షూ అనేది కరెక్ట్గా కాలు సరిపోయిందా లేదా చూసుకోవాలి, లేదంటే మోకాళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది. షూ అనేది కరెక్ట్గా షూ వేసుకుంటే కాలు సరిపోయే షూ, మనం షూ వేసుకున్నప్పుడు కాలుకు సరిపోయే విధంగా ఉండాలి. కొంతమందికి వచ్చేసి హైటు డిఫరెంట్గా ఉంటుంది ఆ కింద సోల్ అనేది. వాకింగ్ షూ అయినా ₹1 వేస్ట్ అనే ఏం కాదు, కానీ కరెక్ట్గా కంపెనీ చూసుకొని మంచిగా వాకింగ్ షూ తీసుకుంటే మన మోకాలు ఎఫెక్ట్ కాదు. అది చాలా ఇంపార్టెంట్. మనం తెలియకుండా ఆ షూ మంచిగా అని చెప్పేసి వెళ్ళిపోతాము,
అది కాదు, కరెక్ట్గా చూసి ఏదైనా చూసి చేసుకుంటే మంచిది. చూపించావు అందులో చూపించావా? సబ్స్క్రైబ్ చేస్తే అది వస్తుంది. అది ఓకే. ఓకే అండి, అందరికీ బాయ్. చూసారండి ఇందులో లేదండి. ఇప్పుడు మనం ఇక్కడ ఇండియాలో ఎట్లా అనుకుంటున్నాం, ఫారిన్లో చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏజ్ జస్ట్ ఏజ్ అనేది నెంబర్తో సంబంధం లేదు. మన తోడు పెళ్ళి అంటే ఏంటంటే ఒక తోడు అంతే. షూర్ అండి, షూర్. మనము హ్యాపీగా నవ్వుకుంటూ ఉండాలి. డౌట్, కలర్ వేసుకోవాలా వద్దా? కలర్ వేసుకుంటే యాక్చువల్లీ మంచిది. అద్దంలో చూసుకుంటే మనం మంచిగా ఉంటాము. అద్దంలో చూసుకుంటే మంచిగా ఉంటాము. కానీ క్యాన్సర్స్ రిలేటెడ్ ఉంటాయని చెప్పేసి అంటారు. స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది బెటర్. ఆకులతో కలర్ వేసుకున్నాడు కాబట్టి ఆయన డౌట్ వేసుకోవాలా వద్దా అంటుంది. మళ్ళీ మంచిది. తోడు ఎప్పుడు అవసరము? యంగ్ ఏజ్ ఓల్డ్ ఏజ్? ఏంటండి తోడు? న్యాచురాలిటీ అనేది కలర్ వేసుకోకపోతే న్యాచురల్గా ఉంటుంది. జస్ట్ ఎక్కడ నేచురాలిటీ కలర్ వేసుకోకపోతేనే ఉంటుంది. నేను 40 ఏళ్ళ సార్ వేసుకుంటాను, ఏమైతే లేదు. ఇంకెన్ని రోజులు బతాం మనం? ఇంకో 10 ఏళ్ళు బతాం. అందుకే 70 ఉన్నా నేను. ఇంకా 40 ఏళ్ళకి ఏం కాదు, ఇంకా 10 ఏళ్ళకి అవుతుందా? మా డాడీ వచ్చేసి 85 years స్టిల్ వ్యవసాయం చేస్తున్నాడు. వద్దు అని చెప్పేసి అంటే ఇంకా చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు అని చెప్పేసి అంటే నాకు హెల్తీగా ఉండాలి, నేను మీ దగ్గరికి రాను. సో అందరికీ బాయ్ అండి. ఓకే, అందరికీ బాయ్. ఇట్లా అంకుల్స్తో కలిసి చిట్ చాట్ చేసి ఇట్లా వాక్ చేయడం వల్ల చాలా మంచిగా అనిపించింది. అవునండి, ఎస్. నాకు తెలీదండి, అంటే మీరు తప్పు కనుకొద్దు. యాక్చువల్లీ నేను బయట అంత ఇంటెక్ట్ కాను. ప్రాపర్ ఖమ్మం అండి. లైన్స్ క్లబ్ మేము వస్తుంటాం అక్కడ అంతా. లైన్స్ క్లబ్ అందరు లైన్స్ ఓకే. ఖమ్మం ఆయన గోపాలరెడ్డి దగ్గరికి వస్తుంటాం అక్కడ. ఓకే. సో ఇది మీకు 12-1 గంట ఆ టైంలో మీకు వచ్చేసి ఇది యూట్యూబ్లో వస్తే చూడండి. ఓకే అండి, థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ అండి. రెగ్యులర్గా మర్చిపోకుండా వాకింగ్ రండి. మీకు ఇక్కడ వీలు కాకపోయినా మీ దగ్గరలో వాకింగ్ చేయడానికి ట్రై చేయండి. బస్సుల కింద చేయొద్దు అని చెప్పండి. బస్సుల పక్కన చేయొద్దు, వెహికల్స్ పక్కన చేయమాకండి. పీస్ఫుల్గా ఉన్న లొకేషన్లో ట్రై చేయండి. మీకు ప్లేస్ లేకపోయినా ఉన్న కాలనీలో ట్రై చేయండి. ఇక్కడ అంకుల్స్ ఓకే అండి, బాయ్ అండి, థ్యాంక్ యూ. ఇక్కడ మనము అంకుల్స్ వాళ్ళతో చిట్ చాట్ చేసాము. వాళ్ళంతా చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ విధంగా అంతా ఈ ఏజ్లో హ్యాపీగా ఉండండి. సో వాళ్ళతో చిట్ చాట్ చేస్తూ వాకింగ్ అనేది కొంచెం బ్రేక్ అయిపోయింది. సో ఎనీవే మళ్ళీ రీస్టార్ట్ చేసాము. ఇక్కడ ఈ విధంగా మనం వచ్చేసి రెగ్యులర్గా వాక్ చేస్తూ ఎదుటి వారితో ఇంటరాక్ట్ అయ్యాము అనుకోండి, మనకి మైండ్ అంతా రిలీఫ్గా ఫ్రీగా ఉంటుంది. సో ఎలాంటి సిచ్యువేషను మనము రన్ ప్రతి ఒక్కరు ఇలాంటి సిచ్యువేషన్ తీసుకొని వాక్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఈ ప్లేస్ బాగుందండి, అందుకనే పీస్ఫుల్గా ఉంది. ఎవరూ లేరు. ఇలాంటి సిచ్యువేషన్లో చూసుకొని వాక్ చేయడానికి ట్రై చేయండి. మీరు రెగ్యులర్గా వాక్ చేస్తే మీ హెల్త్ బాగుంటుంది. హాయ్ సార్, యూట్యూబ్ ఛానల్ అంటే వాకింగ్, అందరు కలిసి వాకింగ్ చేయాలని చెప్పేసి వాళ్ళని కొంచెం మోటివేట్ చేద్దామని. మీరు ఛానల్లో వస్తారు, ఈ యూట్యూబ్ ఛానల్లో మీరు వస్తారు. ఇది రన్నింగ్ నడుస్తుంది, మీరు చూసుకోవచ్చు. రైజ్ అండ్ రిపీట్ 13 అండ్ రిపీట్ 13.
రైజ్ అండ్ రిపీట్ 1-3. 1-3 కంటిన్యూగా స్పేస్ లేకుండా చూడండి. స్పేస్ Get it. స్పేస్ కొట్టొద్దు. కంటిన్యూషన్ రైజ్ అండ్ రిపీట్ 1-3. Thank you. సార్ ఈరోజు మనకి యూట్యూబ్లో కనిపిస్తారు. వాళ్ళు రెగ్యులర్గా వర్క్ చేస్తుంటారు. సేమ్ ఒకళ్ళని చూసి ఒకళ్ళు మోటివేట్ కావాలి, హెల్త్ ఫిట్గా ఉంచుకోవాలి. వీళ్ళు విత్ ఫ్యామిలీతో వస్తున్నారు, విత్ పెట్టిన కూడా తీసుకొచ్చారు. సో ఆ విధంగా వచ్చేసి అందరూ మర్చిపోకుండా వాక్ చేయండి. థ్యాంక్ యూ అండి. बास्केट बॉल ఇక్కడ దూరం అనుకో ఆ? దూరం అనుకో ఇక్కడ చూడండి, ఒక ఆడిటోరియం ఓపెన్, మొత్తం ఓపెన్. సో ఇలాంటి ప్లేసులు చూస్తే మంచిగా ఉంటుంది. సో మర్చిపోకుండా వచ్చేసి వాక్ చేయండి. నేను టైం అయిపోయిందని చెప్పేసి మీకు రన్ చేస్తూ చూపిస్తున్నాను. హాయ్ ఛానల్, యూట్యూబ్ ఛానల్. సో మర్చిపోకుండా చూడండి, ఈ విధంగా పీస్ఫుల్గా వచ్చేసి వాళ్ళు యాక్టివిటీ చేసుకుంటున్నారు. సో అదేవిధంగా డిఫరెంట్ ప్లేసులు మనం చూస్తూ అందరము హెల్తీగా హ్యాపీగా ఉండాలండి. అందరం కలిసి వాక్ చేద్దాం, మనం ఫిట్గా ఉందాం. మనం ఫిట్గా ఉండి మన ఫ్యామిలీతో పాటు ఫిట్గా ఉందాం. సారీ, ఇట్లా డిఫరెంట్ ప్లేస్లు చూసుకొని మనం వాక్ చేస్తే మనకి వాకింగ్ చేసిన ఎక్కువ తెలియకుండా మనకి వాకింగ్ చేస్తాము. కమ్, తెలియకుండా వాకింగ్ చేస్తాము. సో మర్చిపోకుండా వచ్చేసి వాక్ చేయండి. ఈరోజు 1 తర్వాత పోస్ట్ అవుతుంది. రైజ్ అండ్ రిపీట్. ఎస్ దిస్ వన్. ఇప్పుడు మీకు అది నోటిఫికేషన్స్ వస్తాయి, అన్నీ అందులో వస్తాయి. ఈరోజు 1-3 అందులో వస్తుంది. ఎస్ ఓకే, థ్యాంక్ యూ. సో ఇలా డిఫరెంట్ ప్లేస్లోకి వచ్చేసి మనం వాక్ చేయడం వల్ల, వాళ్ళతోనే మనం ఇంటరాక్ట్ అయ్యి మనం వాక్ చేయడం వల్ల మనం హెల్తీగా ఫిట్గా ఉంటాము. కాలేదు కదా, టైం అయిపోతుంది. యాక్చువల్లీ అట్లీస్ట్ ఒక 15 minutes అని చెప్పేసి అనుకున్నాను. 15 minutes లోపల వీడియో స్టార్ట్ చేద్దామని చెప్పి చూస్తున్నాను. ఎందుకంటే మరీ లెంతీ అయిపోతే చూడడానికి కూడా ఇబ్బంది అనిపిస్తుంది, మీకు కూడా బోరింగ్ అనిపిస్తుంది. ఇక్కడ చూడండి వ్యూ ఎట్లుందో. ఇలాంటి వ్యూ మనం చూసుకుంటూ మనం వాకింగ్ చేసుకుంటే మనం హెల్తీగా ఉంటాము. ఇక్కడ ఏస్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ వాకింగ్ చేయండి. నేను రన్ చేస్తుంటే ఆయాసం వస్తుంది, అందుకని మీతో మాట్లాడడానికి ఇబ్బంది అయిపోతుంది. కమ్
టైం అయిపోతుందా దాదా? మనతో పాటు దిత్తుతో పాటు వాళ్ళ డాడీ కూడా ఇచ్చారు, శ్రీధర్ గారు. ఇది ఆడిటోరియము, ఉస్మానియా యూనివర్సిటీ ఆడిటోరియం అనుకోండి ఐ థింక్. ఇందాక మీరు బోర్డు చూసి ఉంటారు, నేను బోర్డు సరిగా చూడలేదు. కమ్. సో మీకు ఏమైనా సందేహాలు సలహాలు ఉన్నా నాకు పోస్ట్ చేస్తే నేను వచ్చేసి దాన్ని షార్ట్అవుట్ చేయడానికి ట్రై చేస్తాను. మీరేమి చెప్పదలుచుకొని చెప్పండి. వాకింగ్ విత్ డిఫరెంట్ లొకేషన్స్, వాకింగ్ విత్ డిఫరెంట్ పర్సన్స్. సో ప్లేస్ బాగుంది, అందరితో ఇంటరాక్ట్ అయ్యాము. అందరూ మనతోని అక్కడ ఆ అంకుల్స్ అందరూ మనతో మంచిగా ఇంటరాక్ట్ అయ్యారు. వాళ్ళలాగా అందరూ హ్యాపీగా ఉండండి. ఈ వచ్చే ముందు మనం తీసుకొచ్చింది ఏం లేదు, పోయే ముందు తీసుకుపోయేది ఏం లేదు. అంటే నేను మిమ్మల్ని మోటివేట్ చేయడానికి డిమోటివేటింగ్ చెప్పట్లేదు, మీరు చేసేది చేసుకోండి. కానీ హ్యాపీగా, రెగ్యులర్గా హ్యాపీగా నవ్వుతూ వాకింగ్ చేస్తూ హెల్త్ ఫిట్గా పెట్టుకోండి. ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రాబ్లం లేనిది ఎవరు చెప్పండి? ప్రాబ్లం వచ్చేసి అందరికీ ఉంది, ప్రాబ్లం లేనిది ఒకరు చెప్పండి. సో ఆ ప్రాబ్లమ్స్ వల్ల మనకు వచ్చేసి ఎటువంటి సొల్యూషన్ రాదు. మనకి సొల్యూషన్ ఏంటి? మనం పీస్ఫుల్గా ఉండి దాన్ని ఎలా క్లియర్ చేయాలని చూసుకోవాలి. నాకు ప్రాబ్లం ఉందని టెన్షన్ పెట్టడం వల్ల మనకి ప్రాబ్లం రెడ్యూస్ కాదు, ఇంకా ఇంక్రీజ్ అవుతుంది తప్ప రెడ్యూస్ కాదు. ప్రాబ్లమ్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. మొత్తం గొంతంతా డ్రై అయిపోయింది. అంటే వాక్ చేస్తూ మాట్లాడాలంటే, నాన్ స్టాప్గా వాక్ చేస్తూ మాట్లాడాలంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే గాలి వస్తుంటుంది కాబట్టి అలా చేయడానికి కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. సో ఎనీవే మనకి టైం అయిపోతుంది కాబట్టి నేను వీడియో క్లోజ్ చేయడానికి చూస్తాను. చూడండి, ల్యాండ్స్కేప్ గ్రౌండ్, అందరూ వెహికల్స్ మీద ఇక్కడికి వచ్చేసి ప్రశాంతంగా కూర్చొని కొద్దిసేపు కూర్చొని వాక్ చేసిన తర్వాత ప్రశాంతంగా అందరూ కలిసి కూర్చొని చిట్ చాట్ చేసుకొని వెళ్తున్నారు. సో ఈ సిచ్యువేషన్ అనేది చాలా బాగుంది. సో మీరు కూడా మర్చిపోకుండా ట్రై చేయండి. ఇంకా చూడండి, వాళ్ళు ఇప్పుడే షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. సో ఇట్లా రెగ్యులర్గా వాకింగ్ చేయడం వల్ల మనకి ఫ్రెండ్స్ అనేది బిల్డ్ అవుతుంటారు. మర్చిపోకుండా అందరూ వచ్చేసి వాకింగ్ వచ్చేయండి. మీకు ఇంకేమైనా చెప్పాలంటే చెప్పేయండి. ఇందులో మీరు చూసిన వాళ్ళు ఎవరో ఒకరు కనిపిస్తూ ఉండవచ్చు. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయమని, షేర్ చేయమని, సబ్స్క్రైబ్ చేయమని ఎందుకు చెప్తున్నా అని చెప్పేసి అంటే, మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల 10 మంది తెలిసిద్ది. అప్పుడు వాళ్ళు మోటివేట్ అవుతారు. మనంతా మనం సెల్ఫ్గా మోటివేషన్ అయ్యి మనము ఇలా రన్ అయితే అందరికి రీచ్ అవుతుంది. మనం ఇంకొకళ్ళని మోటివేట్ చేసిన వాళ్ళు అవుతాము. ఒకరికొకళ్ళు మోటివేట్ చేసుకొని వర్క్ చేయడానికి ట్రై చేయండి. డోంట్ ఫర్గెట్. సో అందరికీ ఈరోజు
అంత హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ నేను మీ శ్రీనివాస్. థ్యాంక్ యూ. జై హింద్. కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అడగందైనా అమ్మాయినా పెట్టదంటారు కదా, సో ఆ విధంగా నేను అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చేయడం వల్ల 10 మందికి రీచ్ అవుతుందని చెప్పేసి వాళ్ళు కూడా కొంచెం హెల్తీగా ఉంటాయని ట్రై చేస్తారు. కాబట్టి మనందరం హెల్తీగా ఉన్నాం, అందరం రెగ్యులర్గా వాక్ చేద్దాం, హెల్తీగా ఉన్నాం, కూల్గా ఉన్నాం. మర్చిపోయినా ఇక్కడ ఒక్క నిమిషం తీసుకుంటున్నాను. ఇక్కడ ఓయూ క్యాంపస్ వచ్చింది. ఈ ఓయూ క్యాంపస్ ఒకసారి అందరూ చూపిస్తాను. రన్ 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 మీకోసం టైం బ్లాగ్ అవుతుందని చెప్పేసి రన్ చేస్తున్నాను. ఇక్కడ ఈ వీడియోలో మీరందరూ కనిపిస్తూనే ఉంటారు, చూసుకోండి. చూడండి, బ్రదర్ వచ్చేసి జీదర్ వచ్చేసి వెనుకున్నాడు, వస్తున్నాడు, మన ఫాలో అవుతున్నాడు. జస్ట్ 5 seconds. ఇదిగోండి వై క్యాంపస్. సో ఈ ఓయి క్యాంపస్ చూపిద్దామని చెప్పేసి వీడియో ఎండ్ చేయలేదు. ఇది చూపించిన తర్వాత వీడియో ఎండ్ చేద్దామని చెప్పేసి ఆగాను. ఇద్దరితో టైడ్ అయిపోయాడు, పర్లేదు, చిన్నపిల్లాడు. ఈ ఏజ్లో ఆ విధంగా మోటివేట్ అయ్యి వస్తున్నాడంటే చాలా గ్రేట్, మనం అప్రిషియేట్ చేయాలి. ఆ ద్వితీయలాగా ప్రతి ఒక్కళ్ళు టైం మిస్ కాకుండా టైం ప్రకారం అందరూ వాక్ చేయడానికి ట్రై చేయండి. చూడండి ఎంత పీస్ఫుల్గా ఇలాంటి ప్లేస్లో వచ్చేసి వాక్ చేసేవాళ్ళు ఎంత మంచిగా ఉందో వాక్ చేయడానికి. చూడండి, సో ఇలా మనం వాక్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు చదువుకునే వాళ్ళ గురించి చెప్తాను, మన స్టడీ అనేది ఇంప్రూవ్ అవుతుంది వాక్ చేయడం వల్ల. ఎందుకు ఇంప్రూవ్ అవుతుందంటే మన బ్రెయిన్ అనేది చాలా రిలాక్స్గా, రిలీఫ్గా ఉంటుంది వాక్ చేయడం వల్ల. సో ఈ యూనివర్సిటీ వచ్చేసి ఒక సింబాలిక్, ఎలాగో మన హెల్త్ అనేది ఒక, ఎవరి హెల్త్ వాళ్ళది ఒక యూనిక్ అనేది, ఎవరికి వారే యూనిక్. మనకి ఏది మ్యాచ్ కాదు, ఐరిస్ కానీ బయోమెట్రిక్ కానీ ఇంకా ఏది ఒకరికొకరే మ్యాచ్ కాదు. సో అదేవిధంగా ఇది కూడా హెల్త్ కూడా ఎవరిది వాళ్ళే డిఫరెంట్, డిపెండ్స్ ఆన్ బాడీ. ఒక్కొక్కళ్ళ బాడీకి ఒక్కొక్కలా రియాక్ట్ అవుతుంది. జస్ట్ ఒక 1 minute, ఒక ½ minute లోపలికి వెళ్ళి అలా వెళ్ళేసి నేను క్లోజ్ చేస్తాను. సో నేను స్టార్టింగ్గా ఇది తీసి ఉండాలి, అంటే నేను మళ్ళీ రిటర్న్లో వచ్చి తీద్దామని చెప్పేసి అనుకున్నాను. ఎనీవే మనం వచ్చేసి వయ్యూ వచ్చేసాను. ఇక్కడ చూడండి చాలా ప్రశాంతమైన వాతావరణం, పొద్దున్న ఎంతమంది యాక్టివేట్లో ఉన్నారు. సో అదేవిధంగా అందరూ యాక్టివేట్గా అండి, మంచిగా రిలాక్స్గా, రిలీఫ్గా వాక్ చేయడానికి ట్రై చేయండి. మర్చిపోవద్దు, మీ ఆరోగ్యం మహాభాగ్యం అంటారు. మీకు మంచి భాగ్యం ఏదైనా ఉందంటే అది మీ ఆరోగ్యమే. మీ హెల్త్ బాగాలేకపోతే ఎవరు ఏమీ చేయలేరు.
ఫస్ట్ హెల్త్ అనేది ఇంపార్టెంట్. దాన్ని మీరు వచ్చేసి కాపాడుకోండి, మంచిగా ఉంచుకోండి. థ్యాంక్ యూ ఆల్. అందరికీ జై హింద్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ అనేది మీరు చెప్తే దాని ప్రకారం ఇంకేమైనా చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్.